నమస్కారం పిల్లలు. ఈరోజు మనం చేసే పాఠం చాలా ప్రత్యేకమైనది. శబ్ద సంగ్రహ అంటే శబ్దాల సంపుటం. మనం ఒక్కో సంస్కృత శబ్దం చదువుతాం, ఒక్కో వాక్యం చదువుతాం, మరియు నేను అర్థం చెప్తాను. మీరు స్లైడ్ చూస్తూ వినండి, ఇది చాలా సులభంగా ఉంటుంది. సంస్కృత శబ్దం వినగానే తెలుగు అర్థం మనసులో స్థిరపడుతుంది. 2500కు పైగా శబ్దాలు మరియు వాక్యాలు ఉన్నాయి ఈ పాఠంలో. మొదలు పెడదామా? మొదట నిత్య జీవన శబ్దాలు చూద్దాం పిల్లలు. ఇవి రోజూ మీరు వాడే శబ్దాలే, కానీ సంస్కృతంలో. మొదట మానవ సంబంధ శబ్దాలు. స్లైడ్ చూడండి. పితా తండ్రి, మాతా తల్లి, పుత్రః కొడుకు, పుత్రీ కూతురు. ఈ 4 ఒక కుటుంబం కదా. భ్రాత అన్న లేదా తమ్ముడు, భగిని అక్క లేదా చెల్లి, మిత్రం మిత్రుడు, గురుః గురువు, శిష్యః శిష్యుడు అంటే మీరే, రాజా రాజు, రాణి రాణి, కవిః కవి. ఇప్పుడు ప్రకృతి శబ్దాలు. స్లైడ్లో 2వ విభాగం చూడండి. సూర్యః సూర్యుడు, చంద్రః చంద్రుడు, నక్షత్రం నక్షత్రం, ఆకాశః ఆకాశం, పృథ్వీ భూమి, వాయుః గాలి, జలం నీరు, అగ్నిః అగ్ని, పర్వతః పర్వతం, నదీ నది, వనం అడవి, పుష్పం పువ్వు, ఫలం పండు, వృక్షః చెట్టు, పత్రం ఆకు, మూలం వేరు. ఇవన్నీ మీ చుట్టూ ఉన్నవే పిల్లలు. ఇప్పుడు స్లైడ్లో 3వ విభాగం చూడండి. జీవన సంబంధ శబ్దాలు. విద్యాలయః పాఠశాల, గ్రామః గ్రామం, నగరం నగరం, దేశః దేశం, మందిరం మందిరం, పాఠః పాఠం, ప్రశ్నః ప్రశ్న, ఉత్తరం సమాధానం. చాలా సులభంగా అర్థమైంది కదా పిల్లలు. ఇప్పుడు ఇంటి సంబంధ శబ్దాలు, కాల శబ్దాలు మరియు సంఖ్యలో చూద్దాం పిల్లలు. స్లైడ్లో మొదటి విభాగం చూడండి. ఇంటి సంబంధ శబ్దాలు. గృహం ఇల్లు, ద్వారం తలుపు, పుస్తకం పుస్తకం, లేఖని కలం, భోజనం భోజనం, జలం నీరు, దుగ్ధం పాలు, మధు తేనె, అన్నం అన్నం, శాకం కూర, పాత్రం పాత్ర, వస్త్రం వస్త్రం. ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నవే. ఇప్పుడు కాలవాచక శబ్దాలు. ఇవి చాలా ముఖ్యమైనవి. ధాతు రూపాలకు ఇవి చాలా అవసరం. ప్రాతః ఉదయం, సాయం సాయంత్రం, రాత్రి రాత్రి, మధ్యాహ్నః మధ్యాహ్నం, అద్య నేడు, హ్యః నిన్న, స్వః రేపు, పరసస్వః ఎల్లుండి, సప్తాహః వారం, మాసః నెల, వర్షం సంవత్సరం. ఇప్పుడు సంఖ్యలు. ఒక్కసారి చదివి మళ్ళీ చదవండి. ఏకం ఒకటి, ద్వే రెండు, త్రీణి మూడు, చత్వారి నాలుగు, పంచ ఐదు, షట్ ఆరు, సప్త ఏడు, అష్ట ఎనిమిది, నవ తొమ్మిది, దశ 10, వింశతిః 20, శతం
100. బాగా గుర్తుంచుకున్నారు కదా? ఇప్పుడు సంధి వల్ల తయారైన పదాలు చూద్దాం పిల్లలు. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. రెండు పదాలు కలిసినప్పుడు మధ్యలో ధ్వని మారుతుంది కదా, అది సంధి. స్లైడ్లో చూడండి. స్వరసంధి పదాలు. రామాయణం. ఇది రామ మరియు అయనం కలిసి వచ్చింది. విద్యార్థి. విద్య మరియు అర్థి కలిసి వచ్చింది, అంటే మీరే. దేవేంద్రః. దేవ మరియు ఇంద్రః కలిసింది. రామేశః. రామ మరియు ఈశః కలిసింది. మహైశ్వర్యం. మహా మరియు ఐశ్వర్యం కలిసి వచ్చింది. గొప్ప సంపద అని అర్థం. సూర్యోదయః. సూర్య మరియు ఉదయః కలిసింది. ఇత్యాహ. ఇతి మరియు ఆహ కలిసింది, అంటే ఇలా అన్నాడు. అన్వితః. అను మరియు ఇతః కలిసింది. వ్యంజన సంధి పదాలు. సంస్కృతం. మీరు నేర్చుకుంటున్న భాషే. సం మరియు స్కృతం కలిసింది. సంకల్పః. సం మరియు కల్పః. సంభవః. సం మరియు భవః. దిగ్గజః. దిక్ మరియు గజః కలిసింది, అంటే గొప్పవాడు అని అర్థం. వాగీశః. వాక్కుకు అధిపతి. జగన్నాథః. అందరికీ తెలుసు కదా. విసర్గ సంధి పదాలు. గురురువాచ. గురుహు మరియు ఉవాచ కలిసింది. గురువు చెప్పాడు అని అర్థం. నమః శివాయ. రోజూ వినే మాట. నమస్ మరియు శివాయ కలిసింది. దేవస్తుష్యతి. దేవుడు సంతోషపడ్డాడా. రామస్తత్ర. రాముడక్కడ. ఎంత బావున్నాయి ఈ పదాలు కదా పిల్లలు. ఇప్పుడు సమాస పదాలు చూద్దాం. 4 రకాలు ఉన్నాయి. ఒక్కో రకం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ద్వంద్వ సమాసం అంటే ఏ మరియు బి. చూడండి. సీతారామౌ. సీత మరియు రాముడు. మాతాపితరౌ. అమ్మ మరియు నాన్న. దివారాత్రి. పగలు మరియు రాత్రి. సుఖదుఃఖే. సుఖం మరియు దుఃఖం. జీవితంలో రెండూ ఉంటాయి కదా. రామలక్ష్మణౌ. రాముడు మరియు లక్ష్మణుడు. అన్నపానే. తినడం మరియు తాగడం. శీతోష్ణే. చలి మరియు వేడి. దేవదానవా. దేవతలు మరియు రాక్షసులు. తత్పురుష సమాసం అంటే రెండవ పదం ప్రధానం. విద్యాలయః. విద్య యొక్క ఆలయం, అంటే పాఠశాల. దేవాలయః. దేవుని ఆలయం. రాజపుత్రః. రాజు యొక్క కొడుకు. రాజమార్గః. రాజు యొక్క మార్గం. సూర్యోదయః. సూర్యుని ఉదయం. గ్రంథకారః. గ్రంథం చేసిన వాడు. కవిరాజః. కవులలో రాజు. ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం. కర్మధారయ సమాసం అంటే ఏ అయిన బి. నీలకమలః. నీలమైన కమలం. మహారాజా. గొప్పరాజు. శుద్ధజలం. శుద్ధమైన నీరు. మహాకవిః. గొప్ప కవి. బహువ్రీహి సమాసం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రెండు పదాలు కలిసి వేరే వ్యక్తిని సూచిస్తాయి. పీతాంబరః. పీత వస్త్రాలు ధరించినవాడు అంటే కృష్ణుడు. చక్రపాణిః. చక్రం చేతిలో గలవాడు అంటే విష్ణువు. నీలకంఠః. నీలమైన కంఠం గలవాడు అంటే శివుడు. దశముఖః. 10 ముఖాలు గలవాడు అంటే రావణుడు. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు రామశబ్దంతో 8 విభక్తుల వాక్యాలు చూద్దాం. ఒక్కో రూపం ఒక్కో అర్థమిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. రామః గ్రామం గచ్చతి. రాముడు గ్రామానికి వెళ్తున్నాడు. ఇందులో రామః అంటే కర్త. ఎవరు చేస్తున్నారో వాళ్లు ప్రథమ. సీతా రామం పశ్యతి. సీత రాముడ్ని చూస్తోంది. రామం అంటే కర్మ. ఏమిని చూస్తోంది? రాముడ్ని. ద్వితీయ. రామేణ సహ సీతావనం గత.
రాముడితో కలిసి సీత వనానికి వెళ్ళింది. రామేణ అంటే రాముడితో. ఇది కరణం తృతీయ. మాతా రామాయ భోజనం దదాతి. అమ్మ రాముడికి భోజనమిస్తోంది. రామాయ అంటే రాముడికి. ఎవరికి ఇస్తోంది? సంప్రదానం చతుర్థి. శిష్యః రామాత్ విద్యాం లభతే. శిష్యుడు రాముడి నుండి విద్య పొందుతున్నాడు. రామాత్ అంటే రాముడి నుండి. అపాదానం పంచమి. రామస్య గృహం సుందరం అస్తి. రాముని ఇల్లు అందంగా ఉంది. రామస్య అంటే రాముని యొక్క సంబంధం షష్ఠి. జనాః రామే భక్తిం కుర్వంతి. ప్రజలు రాముని విషయంలో భక్తి చేస్తారు. రామే అంటే రాముని విషయంలో అధికరణం సప్తమి. హే రామా త్వం నః రక్ష. ఓ రామా నీవు మమ్మల్ని రక్షించు. హే రామా అంటే సంబోధనం పిలవడం. 8 విభక్తులు అర్థమయ్యాయి కదా పిల్లలు? ఇప్పుడు ఇకారాంత ఉకారాంత రుకారాంత శబ్దాలతో వాక్యాలు చదువుదాం. కవిః అంటే కవి. ఇకారాంత పుంలింగం. కవిః కావ్యం లిఖతి. కవి కావ్యం రాస్తున్నాడు. కవేః కావ్యం ప్రసిద్ధం అస్తి. కవి యొక్క కావ్యం ప్రసిద్ధంగా ఉంది. కవయే పురస్కారం దదాతి. కవికి బహుమానం ఇస్తున్నారు. కవినా సుందరం కావ్యం రచితం. కవిచే అందమైన కావ్యం రచించబడింది. ఒకే కవి శబ్దం 4 రూపాలు తీసుకున్నది చూసారా? గురుః అంటే గురువు. ఉకారాంత పుంలింగం. గురుః శిష్యాయ విద్యాం దదాతి. గురువు శిష్యుడికి విద్య ఇస్తున్నాడు. గురోః ఉపదేశః సర్వదా శ్రోతవ్యః. గురువు యొక్క ఉపదేశం ఎల్లప్పుడూ వినాలి. శిష్యః గురుం నమతి. శిష్యుడు గురువుకు నమస్కరిస్తున్నాడు. గురౌ భక్తిః కర్తవ్య. గురువు విషయంలో భక్తి చేయాలి. ఎంత మంచి వాక్యాలు కదా! పితృ అంటే తండ్రి. రుకారాంత పుంలింగం. ఇందులో ప్రథమ ఏకవచనం పితా అని వస్తుంది గుర్తున్నారా? పితాపుత్రం స్నేహేన పాతి. తండ్రి కొడుకుని ప్రేమతో పోషిస్తున్నాడు. పిత్రా సహ గచ్చామి. తండ్రితో కలిసి వెళ్తున్నాను. పితుః ఆశీర్వాదః సుఖదాయకః. తండ్రి యొక్క ఆశీర్వాదం సుఖప్రదం. పితరి సత్యం అస్తి. తండ్రి విషయంలో సత్యం ఉంది. స్త్రీలింగ వాక్యాలు చూద్దాం పిల్లలు. సీత, నది, వధూతో వాక్యాలు. స్లైడ్ చూడండి. సీతా రామస్య పత్ని అస్తి. సీత రాముని భార్య. సీతయా సహ రామః వనం గతః. సీతతో కలిసి రాముడు వనానికి వెళ్ళాడు. సీతయా అంటే సీతతో అని అర్థం. ఇది తృతీయా విభక్తి. రామః సీతాయై ఆభరణం దదాతి. రాముడు సీతకు ఆభరణమిస్తున్నాడు. సీతాయాః శీలం ప్రశంసనీయం. సీత యొక్క శీలం ప్రశంసనీయం. సీతాయాం కరుణా అస్తి. సీత విషయంలో కరుణ ఉంది. హే సీతే త్వం పూజ్యా. ఓ సీత నీవు పూజనీయురాలు. నదీ శీతలం జలం వహతి. నది చల్లటి నీటిని మోస్తోంది. నద్యాః తటే వృక్షాః సంతి. నది యొక్క ఒడ్డున చెట్లు ఉన్నాయి. నద్యాః అంటే నది యొక్క. ఇది ఈకారాంత షష్ఠి. నద్యాం స్నానం కరోతి. నదిలో స్నానం చేస్తున్నాడు. దేవ్యాః మందిరం అత్ర అస్తి. దేవత యొక్క గుడి ఇక్కడ ఉంది. వధూ గృహం శోభయతి. వధువు ఇంటిని అలంకరిస్తోంది. వధ్వా ఆభరణాని సుందరాని. వధువు యొక్క ఆభరణాలు అందంగా ఉన్నాయి. వధ్వై మంగళం భవతు. వధువుకు మంగళమగుగాక. హే వధూ గృహం ప్రవిశే. ఓ వధువా ఇంట్లోకి ప్రవేశించు. నపుంసకలింగ వాక్యాలు పిల్లలు. ఒక ముఖ్యమైన నియమం గుర్తుందా? నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ రూపాలు ఒకటే ఉంటాయి. చూడండి. ఫలం మధురం అస్తి. పండు తీయగా ఉంది. ఇక్కడ ఫలం ప్రథమ.
బాలక ఫలం ఖాదతి, బాలుడు పండు తింటున్నాడు. ఇక్కడ ఫలం ద్వితీయ. రెండూ ఒకటే. ఇదే ఆ ప్రత్యేక నియమం. ఇప్పుడు మిగిలిన వాక్యాలు. ఫలేన రోగః శామ్యతి, పండు ద్వారా రోగం తగ్గుతుంది. ఫలస్య రసః మధురః, పండు యొక్క రసం తీయగా ఉంది. ఫలాని వృక్షే సంతి, పండ్లు చెట్టుపై ఉన్నాయి. మాతా ఫలాని ఆనయతి, అమ్మ పండ్లు తెస్తోంది. వనం శాంతం అస్తి, అడవి శాంతంగా ఉంది. వనే పశవః వసంతి, అడవిలో పశువులు నివసిస్తున్నాయి. జలం జీవనం, నీరే జీవనం. ఎంత చక్కటి వాక్యం! శుద్ధం జలం పేయం, శుద్ధమైన నీరు తాగాలి. మిత్రం అమూల్యం అస్తి, మిత్రుడు అమూల్యమైనవాడు. పుస్తకం జ్ఞానస్య ఆకరః, పుస్తకం జ్ఞానానికి గని. ఇప్పుడు వర్తమానకాల వాక్యాలు చూద్దాం పిల్లలు. లట్ లకారం అంటే ఇప్పుడు జరుగుతున్న పని. స్లైడ్ చూస్తూ వినండి. మొదట ప్రథమ పురుష వాక్యాలు అంటే అతను, వారు అనే వాక్యాలు. రామః పఠతి, రాముడు చదువుతున్నాడు. బాలకౌ ఖేలతః, ఇద్దరు బాలురు ఆడుతున్నారు. ఛాత్రాః లిఖంతి, విద్యార్థులు రాస్తున్నారు. ఇప్పుడు మధ్యమ పురుష వాక్యాలు అంటే నీవు, మీరు అనే వాక్యాలు. త్వం కిం పఠసి, నీవు ఏమి చదువుతున్నావు? యువాం కిం కురుదః, మీరిద్దరూ ఏమీ చేస్తున్నారు? యూయం కుత్ర గచ్చథ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఉత్తమ పురుష వాక్యాలు అంటే నేను, మనం అనే వాక్యాలు. అహం సంస్కృతం పఠామి, నేను సంస్కృతం చదువుతున్నాను. ఆవాం మిలావా, మనిద్దరం కలుస్తున్నాం. వయం గాయామః, మనం పాడుతున్నాం. ఇప్పుడు మరికొన్ని అందమైన వాక్యాలు. సీతా గాయతి, సీత పాడుతోంది. గురుః బోధయతి, గురువు బోధిస్తున్నాడు. మాతా భోజనం పచతి, అమ్మ వంట వండుతోంది. నదీ వహతి, నది ప్రవహిస్తోంది. సూర్యః ఉదేతి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. వాయుః వాతి, గాలి వీస్తోంది. పక్షీ గాయతి, పక్షి పాడుతోంది. బాలకః ధావతి, బాలుడు పరుగెత్తుతున్నాడు. కవిః కావ్యం రచయతి, కవి కావ్యం రచిస్తున్నాడు. రాజా ప్రజాః పాలయతి, రాజు ప్రజలను పోషిస్తున్నాడు. శిష్యః గురుం నమతి, శిష్యుడు గురువుకు నమస్కరిస్తున్నాడు. అన్నీ అర్థమయ్యాయి కదా? భూతకాల వాక్యాలు పిల్లలు. లంగ్ లకారమంటే ముందు జరిగిన పని. ముఖ్యమైన విషయం ఏమిటంటే ముందు అ వస్తుంది. స్లైడ్ చూస్తూ వినండి. హ రామః అపఠత్, నిన్న రాముడు చదివాడు. అపఠత్లో ముందు అ వచ్చింది చూసారా? ప్రాతః మాతా ఉత్థాత్, ఉదయం అమ్మ లేచింది. బాలకః విద్యాలయం అగాత్, బాలుడు పాఠశాలకు వెళ్ళాడు. గురు శిష్యాన్ అశిక్షత్, గురువు శిష్యులను నేర్పించాడు. సీతావనం అగాత్, సీత వనానికి వెళ్ళింది. రామః రావణం అహత్, రాముడు రావణుణ్ణి సంహరించాడు. వర్షః అభవత్, వర్షం పడింది. బాలకః అఖేలన్, బాలురు ఆడారు. కవిః కావ్యం అలిఖత్, కవి కావ్యం రాశాడు. మాతా భోజనం అపచత్, అమ్మ వంట వండింది. శిష్యః గురుం అనమత్, శిష్యుడు గురువుకు నమస్కరించాడు. అహం సంస్కృతం అపఠం, నేను సంస్కృతం చదివాను. త్వం కిం అకరో, నీవు ఏమీ చేశావు? వయం అమిలాం, మనం కలిశాం. సః సత్యం అవదత్, అతను సత్యం చెప్పాడు. నదీ అవహత్, నది ప్రవహించింది. సూర్యః ఉదయత్, సూర్యుడు ఉదయించాడు. ఛాత్రాః ఉత్సాహేన అపఠన్, విద్యార్థులు ఉత్సాహంగా చదివారు. ఎంత బాగా అర్థమైంది కదా? ఇప్పుడు భవిష్యత్కాల వాక్యాలు పిల్లలు.
లుట్ లకారం అంటే రేపు జరగబోయే పని. మధ్యలో ఇష్య వస్తుంది. పటిష్యతి అంటే పట్ మరియు ఇష్య కలిసింది. స్లైడ్ చూస్తూ వినండి. స్వః రామః పటిష్యతి, రేపు రాముడు చదువుతాడు. అహం విద్యాలయం గమిష్యామి, నేను పాఠశాలకు వెళ్తాను. మాతా భోజనం పక్షతి, అమ్మ వంట వండుతుంది. గురుః శిష్యాన్ బోధయిష్యతి, గురువు శిష్యులను బోధిస్తాడు. వర్షః భవిష్యతి, వర్షం పడుతుంది. రామః అయోధ్యాం ప్రతిగమిష్యతి, రాముడు అయోధ్యకు తిరిగి వెళ్తాడు. బాలకాః ఖేలిష్యంతి, బాలురు ఆడతారు. త్వం కిం కరిష్యసి, నీవు ఏమి చేస్తావు? వయం సంస్కృతం పఠిష్యామః, మనం సంస్కృతం చదువుతాం. సః సత్యం వక్ష్యతి, అతను సత్యం చెప్తాడు. నదీ ప్రవహిష్యతి, నదీ ప్రవహిస్తుంది. కవిః నవం కావ్యం రచయిష్యతి, కవి కొత్త కావ్యం రచిస్తాడు. ఆవాం పునః మిలిష్యావః, మనిద్దరం మళ్ళీ కలుస్తాం. ఛాత్రాః పరీక్షాం దాస్యంతి, విద్యార్థులు పరీక్ష ఇస్తారు. రాజా న్యాయేన శాసిష్యతి, రాజు న్యాయంగా పాలిస్తాడు. సః పరిశ్రమేణ సఫలో భవిష్యతి, అతను కష్టపడి ఇప్పుడు ఆత్మనేపద వాక్యాలు పిల్లలు. దీతో అంతమయ్యే ధాతువులు పరస్మైపదం, దేతో అంతమయ్యే ధాతువులు ఆత్మనేపదం. ఈ తేడా చాలా ముఖ్యమైనది. లభతే అనే ధాతువు చూడండి. స ఫలం, లభతే అతను పండు పొందుతున్నాడు. ఛాత్రః పురస్కారం, లభతే విద్యార్థి బహుమానం పొందుతున్నాడు. పరిశ్రమేణ సఫలతా లభ్యతే, కష్టపడటం ద్వారా విజయం లభిస్తుంది. విద్యయా జ్ఞానం లభ్యతే, విద్య ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఎంత మంచి వాక్యాలు! వృత్ ధాతువు. జగత్ వర్తతే, ప్రపంచం నడుస్తోంది. కాలః వర్తతే, కాలం గడుస్తోంది. సంసారః నిత్యం వర్తతే, సంసారం నిత్యం నడుస్తోంది. కార్యం సమ్యక్ వర్తతే, పని సరిగ్గా నడుస్తోంది. సేవ్ ధాతువు. రామః గురుం సేవతే, రాముడు గురువుని సేవిస్తున్నాడు. భక్తః దేవం సేవతే, భక్తుడు దేవుడిని సేవిస్తున్నాడు. పుత్రః మాతరం సేవతే, కొడుకు తలల్లిని సేవిస్తున్నాడు. శిష్యః గురుం సేవతే, శిష్యుడు గురువుని సేవిస్తున్నాడు. మరికొన్ని ముఖ్యమైన ఆత్మనేపద వాక్యాలు. శిష్యః గురోః వాక్యం మన్యతే, శిష్యుడు గురువు మాటను గౌరవిస్తున్నాడు. వాణిజ్యం వర్ధతే, వ్యాపారం వర్ధిల్లుతోంది. కారక విభక్తి వాక్యాలు పిల్లలు. 8 కారకాలు. ఒక్కో కారకం ఒక్కో సంబంధాన్ని చెప్తుంది. స్లైడ్ చూస్తూ ఒక్కో కారకంకం అర్థం చేసుకోండి. ప్రథమ అంటే కర్త. రామః గ్రామం గచ్చతి, రాముడు వెళ్తున్నాడు. మాతా భోజనం పచతి, అమ్మ వంట వండుతోంది. బాలకః పఠతి, బాలుడు చదువుతున్నాడు. ద్వితీయ అంటే కర్మ. రామం పశ్యామి, రాముడిని చూస్తున్నాను. గ్రామం గచ్చతి, గ్రామానికి వెళ్తున్నాడు. పుస్తకం పఠతి, పుస్తకం చదువుతున్నాడు. తృతీయ అంటే కరణం, దేనితో అని అర్థం. హస్తేన లిఖతి, చేతితో రాస్తున్నాడు. బుద్ధ్యా జయతి, బుద్ధితో జైతితో జయిస్తున్నాడు. రామేణ సహ వనం, రాముడితో కలిసి వనానికి. చతుర్థే అంటే సంప్రదానం, ఎవరికి అని అర్థం. గురవే నమః, గురువుకు నమస్కారం. బాలకాయ ఫలం దదాతి, బాలుడికి పండు ఇస్తున్నాడు. దేవాయ పూజాం కరోతి, దేవుడికి పూజ చేస్తున్నాడు. పంచమి అంటే అపాదానం, నుండి అని అర్థం. గ్రామాత్ ఆయాతి, గ్రామం నుండి వస్తున్నాడు. వృక్షాత్ పత్రం పతతి, చెట్టు నుండి ఆకు పడుతోంది.
పాపాత్ విరమతి, పాపం నుండి విరమిస్తున్నాడు. షష్ఠి అంటే సంబంధం యొక్క అని అర్థం. రామస్య గృహం, రాముని ఇల్లు. గురో ఉపదేశః, గురువు యొక్క ఉపదేశం. నద్యా జలం, నది యొక్క నీరు. సప్తమి అంటే అధికరణం, ఎక్కడ అని అర్థం. వనే వసతి, అడవిలో నివసిస్తున్నాడు. నద్యాం స్నాతి, నదిలో స్నానం చేస్తున్నాడు. గ్రామే శాంతిః, గ్రామంలో శాంతి. సంబోధనం అంటే పిలవడం. హే రామా, రక్షమాం, ఓ రామా నన్ను రక్షించు. హే గురో నమః, ఓ గురువర్యా నమస్కారం. హే సఖే, ఆగచ్చే, ఓ మిత్రమా రా. 8 కారకాలు అర్థమయ్యాయి కదా. కాలవాచక పదాలతో వాక్యాలు మరియు సర్వనామ వాక్యాలు పిల్లలు. స్లైడ్లో కాలవాచక వాక్యాలు చూడండి. ఒక్కో కాలపదం ఒక్కో లకారాన్ని సూచిస్తుంది, గుర్తున్నారా? అద్య రామః విద్యాలయం గచ్చతి, ఈరోజు రాముడు పాఠశాలకు వెళ్తున్నాడు. అద్య వచ్చింది కనుక లట్ లకారం. హ్య వర్షః అభవత్, నిన్న వర్షం పడింది. హ్య వచ్చింది కనుక లంగ్ లకారం. స్వః పరీక్ష భవిష్యతి, రేపు పరీక్ష ఉంటుంది. స్వః వచ్చింది కనుక లుట్ లకారం. ఈ 3 గుర్తుంచుకోండి. అద్య లట్, హ్య లంగ్, స్వః లుట్. సః నిత్యం ప్రాతః ఉత్తిష్టతి, అతను ప్రతిరోజూ ఉదయం లేస్తాడు. కదాచిత్ సః ఆగచ్చతి, ఒకప్పుడు అతను వస్తాడు. సర్వదా సత్యం వదేత్, ఎల్లప్పుడూ సత్యం చెప్పాలి. ప్రాతః జాగృతః స్నానం కరోతి, ఉదయం లేచి స్నానం చేస్తాడు. సాయం దేవం పూజయతి, సాయంత్రం దేవుడిని పూజిస్తాడు. ఇప్పుడు సర్వనామ వాక్యాలు. సః పఠతి, సా గాయతి, తత్ సుందరం. అతను చదువుతున్నాడు, ఆమె పాడుతోంది, అది అందంగా ఉంది. ఏషక సః రామః, ఇతని ఎవరు? అతను రాముడు. ఏషాక సా సీత, ఈమె ఎవరు? ఆమె సీత. ఏతత్ కిం, ఏతత్ ఫలం, ఇది ఏమిటి? ఇది పండు. కః ఆగచ్చతి, ఎవరు వస్తున్నారు? కా గాయతి, ఎవరు పాడుతోంది? సర్వే ఛాత్రాః పఠంతి, అందరు విద్యార్థులు చదువుతున్నారు. సర్వాసాం మాతరః పూజ్యాః, అందరి తల్లులు పూజనీయులు. కృతంత వాక్యాలు పిల్లలు. ధాతువు నుండి నామశబ్దాలు తయారవడం చాలా ముఖ్యమైన అంశం. శత్రు ప్రత్యయం వర్తమాన కర్తరి అంటే చేస్తున్నవాడు అని అర్థం వస్తుంది. పఠత్ బాలకః ప్రశంసనీయః, చదివే బాలుడు ప్రశంసనీయుడు. పఠత్ అంటే చదివే. గచ్చత్ నరః శీఘ్రం, గచ్చతి, వెళ్తున్న వ్యక్తి వేగంగా వెళ్తున్నాడు. వదత్ కవిః సభాయాం స్థితః, మాట్లాడే కవి సభలో ఉన్నాడు. పచత్ మాత రంధనశాలాయాం వర్తతే, వండడే అమ్మ వంటగదిలో ఉంది. సానచ్ ప్రత్యయం ఆత్మనేపద ధాతువులకు వాడతాం. లభమానః ఛాత్రః సఫలో భవతి, పొందుతున్న విద్యార్థి విజయవంతుడవుతాడు. సేవమానా పుత్రీ గృహే వర్తతే, సేవిస్తున్న కూతురు ఇంట్లో ఉంది. యాచమానః బాలకః ద్వారే తిష్టతి, అడుగుతున్న బాలుడు తలుపు దగ్గర నిలబడ్డాడు. కర్తవతు ప్రత్యయం భూతకాల కర్తరి. ఈ రూపాలు గుర్తుంచుకోండి. రామః ఆగతవాన్, రాముడు వచ్చాడు. సీత గతవతి, సీత వెళ్ళింది. స్త్రీలింగంలో వతి వస్తుంది, గమనించారా? గురుః ఉక్తవాన్, గురువు చెప్పాడు. మాతా భోజనం కృతవతి, అమ్మ వంట చేసింది. బాలకః పఠితవాన్, బాలుడు చదివాడు. కవిః కావ్యం రచితవాన్, కవి కావ్యం రచించాడు. రాజా ప్రజాః
రక్షితవాన్ రాజు ప్రజలను రక్షించాడు. సహ్ సత్యం వక్తవాన్ అతను సత్యం చెప్పాడు. గత ప్రత్యయం వాక్యాలు పిల్లలు. ఇవి భూతకాల కర్మణి అంటే చేయబడిన, చదివించబడిన, నిర్మించబడిన అని అర్థం. కృతం కార్యం సఫలం చేయబడిన పని సఫలమైంది. పఠితం పుస్తకం సుందరం చదివించబడిన పుస్తకం సుందరమైనది. గతః నరః న ఆగతః వెళ్ళిన వ్యక్తి తిరిగి రాలేదు. రచితం కావ్యం ప్రసిద్ధం రచించబడిన కావ్యం ప్రసిద్ధమైంది. నిర్మితం మందిరం సుందరం నిర్మించబడిన మందిరం అందంగా ఉంది. ఇప్పుడు కర్మణీ వాక్యాలు. ఎవరియాలు ఎవరిచే చేయబడింది అని అర్థం. రామేణ రావణః హతః రాముడిచే రావణుడు సంహరించబడ్డాడు. గురుణా జ్ఞానం దత్తం గురువుచే జ్ఞానం ఇవ్వబడింది. మాత్రా భోజనం పక్వం అమ్మచే వంట వండబడింది. రాజ్ఞా ప్రజాః పాలితాః రాజుచే ప్రజలు పోషించబడ్డారు. తేన సత్యం ఉక్తం అతనిచే సత్యం చెప్పబడింది. ఇంకా మరికొన్ని. ఛాత్రైః పరీక్షాదత్తా విద్యార్థులచే పరీక్ష ఇవ్వబడింది. వర్షేణ భూమిః సిక్తా వర్షంచే భూమి తడిసింది. బాలకేన ఫలం ఖాదితం బాలుడిచే పండు తినబడింది. అగ్నినా కాష్టం దగ్ధం అగ్నిచే కట్టె కాల్చబడింది. సూర్యేన జగత్ ప్రకాశితం సూర్యుడిచే జగత్తు వెలిగించబడింది. కాలేన సర్వం నశ్యతే కాలంచే అన్నీ నశిస్తాయి. ఎంత లోతైన వాక్యం! భక్త్యా దేవః ప్రసన్నః భక్తిచే దేవుడు ప్రసన్నుడయ్యాడు. పంచతంత్ర కథావాక్యాలు పిల్లలు. ఇవి చదివితే ఎంత మంచి నీతులు నేర్చుకుంటారు. కాకుసర్పం కథ నుండి వాక్యాలు. ఏకస్మిన్ వృక్షే కాకః అవసత్ ఒక చెట్టుపై కాకు నివసించింది. సర్పః కాకస్య అండాని ఖాదత్ సర్పం కాకు గుడ్లను తింటోంది. కాకః బుద్ధ్యా సర్పం హంతి కాకు తెలివితో సర్పాన్ని సంహరిస్తుంది. చివరగా నీతి. బుద్ధిర్యస్య బలం తస్య బుద్ధి ఉన్న వానిదే బలం. హిరణ్యకుని మిత్రులు కథ నుండి వాక్యాలు. మూషకః జాలే బద్ధః ఆసీత్ మూషికుడు వలలో చిక్కుకుని ఉన్నాడు. మిత్రాణి ఆగత్య తం అముంచన్ మిత్రులు వచ్చి అతన్ని విడిపించారు. మిత్రస్య సాహాయేన స ముక్తః మిత్రుని సహాయంతో అతను విముక్తుడయ్యాడు. నీతి. మిత్రాణి యస్య సంతి తస్య సర్వం సులభం మిత్రులున్నవానికి అన్నీ సులభం. ఎంత నిజమైన మాట! కోతి ముసలి కథ నుండి వాక్యాలు. మకర వానరం జలే నీతవాన్ ముసలి కోతిని నీటిలో తీసుకెళ్లాడు. వానర బుద్ధ్యా మకరాత్ ముక్తః కోతి తెలివిగా ముసలి నుండి విముక్తుడయ్యాడు. నీతి. బుద్ధిమాంతు న భీతః స్యాత్ తెలివైనవాడు భయపడడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యం చెప్పు, ప్రియంగా చెప్పు. ఈ నీతులు మీరు జీవితాంతం గుర్తుంచుకోండి. సంభాషణ వాక్యాలు పిల్లలు. ఇవి రోజువారీ జీవితంలో నేరుగా వాడవచ్చు. స్లైడ్ చూడండి. అభివాదన వాక్యాలు మొదలుపెడదాం. నమస్తే, నమస్కారం. ఇందులో నమస్ మరియు తే కలిసింది విసర్గసంధి. సుప్రభాతం, శుభోదయం. ఇది సు మరియు ప్రభాత కలిసిన కర్మధారయ సమాసం. శుభసాయం, శుభసాయంత్రం. ధన్యవాద, ధన్యవాదాలు. క్షమ్యతాం, క్షమించండి. స్వాగతం, స్వాగతం. ఇప్పుడు పరిచయ వాక్యాలు. భవాన్ కా అంటే మీరు ఎవరు? అహం రామః అస్మి నేను రాముడిని. భవతః నామ కిం అంటే మీ పేరేమిటి? మమ నామ అర్జునః నా పేరు అర్జునుడు. భవాన్ కుత్ర వసతి అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు? అహం హైదరాబాద్ నగరే నేను హైదరాబాద్లో.
భవాన్ కుశలీ అంటే మీరు బాగున్నారా? యామ్ అహం కుశలీ. అవును, నేను బాగున్నాను. కిం కరోషి అంటే ఏం చేస్తున్నావు? సంతున్నావు? సంస్కృతం పఠామి. సంస్కృతం చదువుతున్నాను. కుత్ర గచ్చసి అంటే ఎక్కడికి వెళ్తున్నావు? విద్యాలయం గచ్చామి. పాఠశాలకు వెళ్తున్నాను. ముగింపు వాక్యాలు. అహం న జానామి, నాకు తెలీదు. కృపయా వదతు, దయచేసి చెప్పండి. పునః వదతు, మళ్ళీ చెప్పండి. అహం శృణోమి, నేను వింటున్నాను. పునర్మిలామహ, మళ్ళీ కలుద్దాం. ఇందులో పునర్ అంటే మళ్ళీ, మిలామహ అంటే కలుద్దాం. విసర్గసంధి కూడా ఉంది. జయతు సంస్కృతం, జయతు సంస్కృతం. సమగ్ర వాక్యాలు పిల్లలు. ఇప్పుడు చదివే వాక్యాలలో అన్ని పాఠాల అంశాలు కలిసి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. రామః అద్య విద్యాలయం గత్వా గురో పాఠం శృతవాన్. రాముడు ఈరోజు పాఠశాలకు వెళ్లి గురువు పాఠం విన్నాడు. ఇందులో గత్వా అవ్యయ కృదంతం, శృతవాన్ తవతు కృదంతం, అద్య కాలవాచకపదం, బుద్ధిమతా ఛాత్రేణ పరీక్షా జితా, తెలివైన విద్యార్థిచే పరీక్ష గెలుచుకోబడింది, బుద్ధిమతా తృతీయా విభక్తి, జితాక్త కృదంతం, పఠత్తం, పఠత్ బాలకః గురో ఉపదేశం శృత్వా జ్ఞానం లభతే. చదివే బాలుడు గురువు ఉపదేశం విని జ్ఞానం పొందుతున్నాడు. పఠత్ శత్రుకృదంతం, శృత్వా అంతం, శృతుతే ఆత్మనేపదం, మాతాపితరౌ పుత్రాయ విద్యాం, పితరౌ పుత్రాయ విద్యాం, దత్వా సఫలౌ జాతౌ. తల్లిదండ్రులు కొడుకుకు విద్య ఇచ్చి విజయవంతులయ్యారు. మాతాపితరౌ ద్వంద్వ సమాసం. యస్య హృదయే కరుణా అస్తి తస్య జీవనం సఫలం. ఎవరి హృదయంలో కరుణ ఉంటుందో వారి జీవితం సఫలమవుతుంది. యస్య తస్య సర్వనామాలు. గురురువాచ సర్వదా సత్యం వదేత్, సర్వాంచ ప్రీణయేత్. గురువు చెప్పాడు, ఎల్లప్పుడూ సత్యం చెప్పు, అందర్నీ సంతోషపెట్టు. గురురువాచ విసర్గసంధి. విద్యాలయే పఠన్ బాలకశ్వ పురస్కారం లప్స్యతే. పాఠశాలలో చదివే బాలుడు రేపు బహుమానం పొందుతాడు. పఠన్ శత్రు, లప్స్యతే లుట్ ఆత్మనేపదం. బుద్ధిర్యస్య బలం తస్య, మిత్రాని యస్య తస్య సర్వం సులభం. బుద్ధి ఉన్నవానిదే బలం, మిత్రులున్నవానికి అన్నీ సులభం. ఇవి పంచతంత్ర నీతులు. సుభాషితాలు పిల్లలు. సంస్కృత సూక్తులు. ఇవి వేల సంవత్సరాల జ్ఞానం. విద్యా దదాతి వినయం. విద్య వినయాన్నిస్తుంది. ఎంత నిజమైన మాట! అహింసా పరమో ధర్మః. అహింస పరమధర్మం. సత్యమేవ జయతే. సత్యమే జయిస్తుంది. మన దేశమంత్రమే ఇది. వసుధైవ కుటుంబకం. భూమి అంతా ఒకే కుటుంబం. విద్యా విహీనః పశుః. విద్యలేనివాడు పశువు. అంచేత చదవాలి. నహి జ్ఞానేన సదృశం. జ్ఞానానికి సమానమైనది లేదు. పరోపకారః పుణ్యాయ. పరోపకారం పుణ్యం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి. ప్రయత్నంతో పనులు నెరవేరుతాయి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తల్లి మరియు జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి. ఎంత అద్భుతమైన మాట! పిల్లలు, ఈరోజు మీరు 2500కు పైగా సంస్కృత పదాలు మరియు వాక్యాలు చదివారు. నిత్యజీవన శబ్దాలు మొదలుకొని సుభాషితాల వరకు అన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు స్లైడ్ మళ్ళీ చూస్తే అన్నీ గుర్తొస్తాయి. జయతు సంస్కృతం. విద్యా దదాతి వినయం. పునర్మిలామః.